అలాగే నా పేరు మైత్రం ఒకటో మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాము ఈ నేషనల్ ఏదైతే ఎలిజిబిలిటీ ఫర్ ఎంట్రన్స్ టెస్ట్ ఏంది నీట్ ఫుల్ ఫామ్ నేను మర్చిపోయాను ఈ గ్యాప్లో. అలాగే నా పేరు మైత్రం ఒకటో మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఇలాగ లేటెస్ట్ ట్రెండింగ్ టాపిక్స్ అనేవి కూడా ఇలా జెట్ స్పీడ్లో మీ ముందు పెడుతుంటాను. సో ఒకప్పుడు జెట్ స్పీడ్ మైదరని పిలిచేటోళ్ళు మెయిన్ ఛానల్లో వీడియోలు చేసేటప్పుడు. కాకపోతే ఇప్పుడు కొంచెం లేట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి త్వరగా చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. సో గత కొద్ది రోజులుగా నీట్ ఎగ్జామ్ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఏమంటారు ఫుల్ లెవెల్ ఆఫ్ ప్రొటెస్ట్ అయితే జరుగుతున్నాయి. మనకు అందరికీ తెలిసిందే. చాలా అంటే చాలా పీక్స్లో జరుగుతున్నాయి ప్రొటెస్ట్లు. అండ్ కొద్ది రోజుల క్రితం జూలై 20వ తారీఖున జరిగిన ఏదైతే ఇన్సిడెంట్ ఉందో దాంట్లో చాలామంది విద్యార్థులు కావచ్చు, పోలీసులు కావచ్చు గాయపడ్డారు కూడా. సో సిచ్యువేషన్ బాగా సివియర్ స్టేట్కి వెళ్ళింది. సో ఈవెన్ దాని గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా రెస్పాండ్ అయ్యారు. అండ్ ఆ రీల్ కూడా 24 అవర్స్లోనే మోర్ దాన్ 300 మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయి. చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీ రీచ్ వచ్చింది. అండ్ ఇంకా బేసిక్గా మోడీ గారికి ఇంకొక 2 మిలియన్ ఫాలోవర్స్ కూడా పెరిగారు ఈ గ్యాప్లో. సో ఇదంతా కూడా జరిగింది. ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ మళ్ళీ రెస్పాండ్ అయ్యారు ఇంకొక దాంట్లో. సో నరేంద్ర మోడీ గారు అయితే చాలా క్లియర్గా చెప్పారు, మేము చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటున్నాము. అండ్ ఎక్కడ ఎటువంటి పొరపాట్లు మళ్ళీ జరగకుండా చూసుకుంటాము. అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని బలోపేతం చేస్తాం అన్నట్టుగా మొత్తం చెప్పారు చాలా క్లియర్గా. సో మోడీ గారు అయితే రెస్పాండ్ అయ్యారు. బట్ అయినా కూడా ఇంకా ప్రొటెస్ట్లు అయితే కొనసాగుతూ ఉన్నాయి. సో ఈ ప్రొటెస్ట్ల యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయడం. సో ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయడమే ఇక్కడ ఈ ప్రొటెస్ట్ల తాలూకా ముఖ్యమైన ఉద్దేశం. సో అది బేసిక్గా ఇప్పుడు ఫుల్ఫిల్ అయిపోయింది. సో ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేశారు. సో బేసిక్గా ఇండియన్ సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి అయితే రాజీనామా చేశారు. సో ఆయన ఒక లెటర్ అయితే ఇచ్చారు. ఆ లెటర్లో ఆయన ఏం చెప్పారు ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అది హిందీలో ఉంది ఆ లెటర్. సో అది మీకోసం నేను తెలుగులో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో మై యంగ్ ఫ్రెండ్స్, గత 4 దశాబ్దాలుగా నేను నా జీవితం మొత్తాన్ని కూడా విద్యార్థులకి, టీచర్లకి, ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్చడానికే అంకితం చేశాను. నేను ఎప్పుడు కూడా నమ్మేది ఏంటంటే ఒక బలమైన విజనరీ ఎడ్యుకేషన్ సిస్టమ్ మాత్రమే ఒక బలమైన దేశానికి పునాది అని నమ్ముతూ ఉంటాను. అండ్ విద్యార్థుల యొక్క ఆస్పిరేషన్స్, విద్యార్థుల యొక్క సెంటిమెంట్స్, అలాగే వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్ వీటన్నిటినీ కూడా నేను ఎప్పుడు కూడా రెస్పెక్ట్ చేస్తాను. కంట్రీ యొక్క యువతని నేను ఎప్పుడు రెస్పెక్ట్ చేస్తాను. సో ఇండియా యొక్క యంగ్ జనరేషన్ యొక్క డ్రీమ్స్ ఏంటనేవి నేను అర్థం చేసుకొని పొలిటికల్గా, సోషల్గా కూడా నా యొక్క జీవితాన్ని నేను కొనసాగిస్తూ వచ్చాను. సో ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, ఆయన యొక్క విజనరీ లీడర్షిప్లో దేశానికి ఈ రకంగా సేవ చేసేందుకు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నేను ఎప్పటికీ కూడా నా గ్రాటిట్యూడ్ని తెలియజేస్తూ ఉంటాను. అయితే నీట్ యూజీ ఎగ్జామినేషన్ ఏదైతే మే 3, 2026 జరిగిందో దాంట్లో జరిగిన ఇర్రెగ్యులారిటీస్ బయటకు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇమీడియట్గా దాని గురించి యాక్షన్ తీసుకుంది. అండ్ దాని గురించి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది. అండ్ ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ని సిబిఐకి అప్పచెప్పింది. ఎగ్జామ్ని క్యాన్సిల్ చేసేసాం. అండ్ ఒక కొత్త ఎగ్జామ్ డేట్ని కూడా అనౌన్స్ చేసాం. అండ్ నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా మేము సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మోడ్ని తీసుకురావాలని చెప్పి నిర్ణయం కూడా తీసేసుకున్నాం. సో ఇవన్నీ కూడా జరిగాయి. అండ్ ఈ క్రమంలోనే ఈ ఎగ్జామ్ మళ్ళీ స్మూత్గా జరగాలి అనేది మా యొక్క ముఖ్యమైన ఉద్దేశం అయింది. సో 2 మిలియన్ స్టూడెంట్స్ ఎవరైతే దీనిలో రాశారో, అరౌండ్ 2.28 మిలియన్ స్టూడెంట్స్ నీట్ ఎగ్జామ్ని అయితే రాశారనమాట ఫస్ట్ టైం. సెకండ్ టైం కూడా ఆల్మోస్ట్ అంతే మంది రాసి ఉంటారు. సో ఆ నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో సో దాన్ని మేము 100% పర్ఫెక్ట్గా జరిగేలా చూడాలనేది మా యొక్క అభిప్రాయం. ఆ 2 మిలియన్ పీపుల్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆ విద్యార్థులకి. సో ఇది బేసిక్గా ఒక హోల్ గవర్నమెంట్ అప్రోచ్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేట్ గవర్నమెంట్స్తో పాటుగా కలిసికట్టుగా పనిచేస్తూ, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్స్తో పాటుగా కలిసికట్టుగా పనిచేస్తూ ఈసారి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ యొక్క కోఆపరేషన్తో కూడా ఎగ్జామ్ను సక్సెస్ఫుల్గా మళ్ళీ జూన్ 21, 2026 కండక్ట్ చేశాము. సో డే 1 నుంచి కూడా నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను. నేను ఏ రోజు కూడా రెస్పాన్సిబిలిటీ నుంచి పారిపోలేదు, సిచ్యువేషన్ నుంచి పారిపోలేదు. అండ్ విద్యార్థుల యొక్క భవిష్యత్తును పాడవకుండా ఉండేందుకు కావాల్సిన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాము. అండ్ ఎగ్జామ్ మాఫియా ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేశాము. అండ్ ఏ విద్యార్థికి కూడా ఇంజస్టిస్ అనేది జరగకూడదని చెప్పి
మేము నిర్ణయించుకున్నామని చెప్పారు. అండ్ దానికి తగ్గట్టుగా పనిచేసామని చెప్పారు. నీట్ యూజీ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి జూలై 16న రిలీజ్ చేశారు. అవి చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చాయి. ఎంతోమంది పేద విద్యార్థులు కూడా అద్భుతమైన విజయాన్ని అయితే సాధించారు. అయితే ఈ క్రమంలో కొంతమంది ముఖ్యమైన పొజిషన్స్‌లో ఉన్నవాళ్ళు, అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన పొజిషన్‌లో ఉన్నవాళ్ళు స్టూడెంట్స్‌ని తప్పుదారి పట్టించారు, మిస్‌లీడ్ చేశారు, ఆబ్స్టకిల్స్ క్రియేట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. అది నాకు చాలా బాధను కలిగించింది అన్నట్టుగా చెప్పారు. సో, నేను బేసిక్‌గా మన యొక్క డెమోక్రసీ స్ట్రెంగ్త్‌ని ఎప్పుడూ కూడా నమ్ముతూ ఉంటాను. దాని మీద నాకు నమ్మకం కూడా చాలా ఎక్కువుంది. అండ్ అలాగే యువత యొక్క యాస్పిరేషన్స్, కలలు, ఎక్స్‌పెక్టేషన్స్ వాటి మీద కూడా రెస్పెక్ట్ ఉంది. ఎందుకంటే వాళ్ళు కేవలం ఇండియా యొక్క ఫ్యూచర్ మాత్రమే కాదు, మన యొక్క టార్చ్ బేరర్స్, ఇండియా యొక్క బిల్డర్స్, ఇండియా యొక్క ఆర్కిటెక్ట్స్. ఒక డెవలప్డ్ ఇండియాని మనం చూడాలనుకుంటే వీళ్ళ ద్వారానే సాధ్యమవుతుంది అని చెప్పారు. సో, గత 10 రోజులుగా జరుగుతున్న సంఘటనలు నన్ను బాగా ఇబ్బంది పెట్టాయి, నన్ను బాగా డిస్టర్బ్ చేశాయి. సో, ఇక పర్సనల్ ప్రెస్టేజ్ ఏమీ లేదు ఇందులో. సో, ఇండియన్ యూత్ పవర్ అనేది దేశం యొక్క అసలైన స్ట్రెంగ్త్. సో, నేనిప్పుడు చేయాల్సింది ఏంటంటే, మన దేశపు యువత ఒక కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ అనే ఒక వలలో చిక్కుకుపోవడం నాకు నచ్చట్లేదు. సో, దాన్ని నేను ఆపాలనుకుంటున్నాను. సో, జంతర్ మంతర్ దగ్గర కావచ్చు, దేశవ్యాప్తంగా వేరు వేరు చోట్ల కావచ్చు, ఏవైతే సిట్యుయేషన్స్ డెవలప్ అయ్యాయో వాటిని యాంటీ నేషనల్ ఫోర్సెస్ అడ్వాంటేజ్ తీసుకుంటున్నాయి. సో, దాన్ని అలా జరగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. సో, దేశం యొక్క యూనిటీ అనేది కాపాడబడుతుంది. అలాగే ఇండియా యొక్క స్టూడెంట్స్ ఫ్యూచర్ అనేది లీగల్ కాంప్లికేషన్స్‌లో పడిపోకుండా ఉంటుంది. ఎందుకంటే ఇలాగ ప్రొటెస్టులు చేసే వాళ్ళందరూ కూడా ఏదో ఒక రోజు ఏదో కేసుల్లో పడే అవకాశం ఉంది, ఇలా గనక చేసుకుంటూ వెళ్ళినట్టయితే. సో దట్ మన పిల్లలు వాళ్ళ యొక్క స్టడీస్ మీద, కెరియర్ బిల్డింగ్ మీద ఫోకస్ చేయొచ్చు. సో, ఈ ఆలోచనలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని నేను నా యొక్క రిజగ్నేషన్ లెటర్‌ని హానరబుల్ ప్రైమ్ మినిస్టర్‌కి అయితే పంపించాను నేను. సో, నరేంద్ర మోడీ గారికి మళ్ళీ నేను నా యొక్క గ్రాటిట్యూడ్‌ని అయితే తెలియజేసుకుంటున్నాను. ఆయన నాకు ఇచ్చిన గైడెన్స్‌కి గాను, నా మీద ఉంచిన ట్రస్ట్‌కి గాను, నాకు ఇచ్చిన కంటిన్యూస్ సపోర్ట్‌కి గాను. సో, ఏవైతే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్‌లో ఉన్నారో నా యొక్క కొలీగ్స్, వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్ యూ తెలియజేసుకుంటున్నాను. అలాగే అఫీషియల్స్, అలాగే స్టాఫ్ ఆఫ్ ద మినిస్ట్రీ, వీళ్ళందరికీ కూడా నేను థ్యాంక్ యూ తెలియజేసుకుంటున్నాను. అండ్ వీళ్ళందరితో కలిసి పనిచేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇప్పటికీ కూడా, ఎప్పటికీ కూడా దేశానికి సేవ చేయడమే నా హైయెస్ట్ ప్రియారిటీ. అండ్ అది ఎప్పటికీ అలాగే ఉంటుందని అయితే తెలియజేశారు. సో, ప్రభు జగన్నాథ స్వామి యొక్క ఆశీస్సులతో నేను నాకు చేతనైనంత వరకు నా జీవితాన్ని నేను దేశానికైతే అంకితం చేస్తాను, డెడికేట్ చేస్తానని తెలియజేశారు. ముందుకైతే వెళ్తాను. అండ్ తల్లి మాతృభూమి భారతదేశం యొక్క యాస్పిరేషన్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేయడానికి నేను నా వంతు సహాయం చేస్తాను. అలాగే ఒడిస్సా ప్రజల యొక్క ఏమంటారు యాస్పిరేషన్స్, వాటిని కూడా పూర్తి చేసే విధంగా ముందడుగేస్తాను. అలాగే దేశం యొక్క యువత యొక్క యాస్పిరేషన్స్ కూడా పూర్తి చేసే విధంగా ముందడుగేస్తాను. ఇట్లు మీ యొక్క ధర్మేంద్ర ప్రధాన్ అని చెప్పి ఆయన అయితే లెటర్ రాసి రిజగ్నేషన్ అయితే సబ్మిట్ చేశాడు. సో, అదనమాట పరిస్థితి. సో, ఆయన అయితే రిజైన్ చేశాడు. సో, ఒక గంటకి ట్విట్టర్లో 12.6 మిలియన్ వ్యూస్. మా బాబోయ్, మామూలు రీచ్ లేదు కదా దీనికి, ఈ టాపిక్కి. సో, పాయింట్ ఏంటంటే ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేశాడు. బట్ అయినా కూడా వాళ్ళు జంతర్ మంతర్ నుంచి వెళ్ళమని చెప్పారు. వాళ్ళు చెప్తుంది ఏంటంటే, ఒకటి ఏదైతే చనిపోయిన నీట్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ ఫ్యామిలీస్కి ₹1 కోటి కాంపెన్సేషన్ ఇచ్చేంత వరకు వెళ్ళము. రెండోది జూలై 20న జరిగింది ఏదైతే ఉందో అందులో ఇన్వాల్వ్ అయిన పోలీస్ ఆఫీసర్స్ మీద యాక్షన్ కనుక తీసుకోకపోయినట్టయితే కూడా వెళ్ళమని చెప్తున్నారు. సో, ఈ 2 విషయాలు మళ్ళీ చెప్తున్నారు అనమాట. అండ్ వాళ్ళు చెప్తుంది ఇంకొక విషయం ఏంటంటే, మేము ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయించగలిగామంటే మేము తలుచుకుంటే ఎవరినైనా రిజైన్ చేయించగలమని చెప్తున్నారు అనమాట. సో, ఇండైరెక్ట్గా నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తాం నెక్స్ట్ టైం అన్నట్టుగా చెప్తున్నారు. బట్ వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే, ధర్మేంద్ర ప్రధాన్ వాజ్ ఎలక్టెడ్ బై ఏ మ్యాన్ హూ వాజ్ ఎలక్టెడ్ బై పీపుల్. సో, నరేంద్ర మోడీ గారిని ప్రజలు ఎన్నుకున్నారు. రాహుల్ గాంధీని ఎన్నుకోలేదు, లేదంటే కేజ్రీవాల్ని ఎన్నుకోలేదు, లేదంటే ప్రకాష్ రాజ్ని ఎన్నుకోలేదు, ఎవరిని ఎన్నుకోలేదు. నరేంద్ర మోడీ గారిని ఎంచుకున్నారు ప్రజలు. సో, నరేంద్ర మోడీ గారిని రాజీనామా చెయ్యమనేంత సీను కానీ, లేదంటే ఆ పరిస్థితి కానీ రాదు, ఖచ్చితంగా రాదు. దట్ ఈస్ ఫర్ ష్యూర్. సో, వచ్చినా కూడా చేయరు. నరేంద్ర మోడీ గారు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ టార్గెట్ అదే నెక్స్ట్. ఎందుకంటే నార్మల్గా నరేంద్ర మోడీ గారిని దించడం అనేది ఇంపాసిబుల్ వాళ్ళకి, అది అర్థమైపోతుంది కదా. సో, ఈవెన్ మొన్న ట్రంప్ కూడా ఎలివేషన్లు ఇస్తున్నాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ ఎలివేషన్లే మోడీ గారికి. సో, జియో పాలిటిక్స్ ఆ లెవెల్లో అద్భుతంగా నడుస్తున్నాయి. సో, అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా కష్టం కదా అని చెప్పి ఇంకా మళ్ళీ ఇలా డెసిషన్ అయితే తీసుకున్నారు. బీజేపీ కూడా బేసిక్గా దీన్ని కొంచెం వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవడానికే చేసుకున్న డెసిషన్ ఇది. ఎందుకంటే ఎంత కాదన్నా విద్యార్థుల ఓట్లు కొనిపోయినా ప్రాబ్లమే కదా. ఇప్పుడు నీట్ విద్యార్థులు 2.28 మిలియన్ మంది మాత్రమే ఓట్లు వేయకపోతే వాళ్ళకి ఎఫెక్ట్ పడేది కాదేమో. కానీ ఈ ఇన్సిడెంట్ బేసిక్గా చాలామందికి
రీచ్ అయ్యింది అంటే ఎంటైర్ ఇండియా రీచ్ అయింది, బికాస్ నీట్ అనేది ఎంటైర్ ఇండియన్ థింగ్ కాబట్టి. సో ఇప్పుడు బేసిక్గా అలాగే పంజాబ్ ఎడ్యుకేషన్ మినిస్టర్, కర్ణాటక ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా రాజీనామా చేయమని అడుగుతున్నారు. సో బట్ వాళ్ళు అడగట్లేదు, ఈ కాక్రోచ్లు బొద్దింకలు అడగట్లేదు. ఎందుకంటే బొద్దింకలు బేసిక్గా పుట్టిందే ఈ పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ కోసం, కర్ణాటకలో కాంగ్రెస్ కోసం. సో అందుకని వాళ్ళు అడగట్లేదు. వాళ్ళు చెప్తున్న లాజిక్ ఏంటంటే ఇది నేషనల్ థింగ్, ఇది సో నేషనల్ థింగ్స్ని అడ్రస్ చేస్తున్నాం మేము, అవి రీజనల్ థింగ్స్ అవి అన్నట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు నిన్న కేటీఆర్ గారు కూడా బేసిక్గా వచ్చి మోడీ గారికి అదేవో చెప్పారు, డైలాగులు వేశారు. కాకపోతే ఆయన హయాంలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ కూడా కొన్ని లీక్స్ అయినాయి, తెలంగాణలో కూడా కొన్ని లీక్స్ అయితే అయ్యాయి కదా. మరి వాటికి ఏం చేశారు, వాటికి ఎటువంటి అకౌంటబిలిటీ తీసుకున్నారనే క్వశ్చన్కి మటుకు ఇంకా ప్రస్తుతానికి ఆయన దగ్గర నుంచి జవాబు అయితే లేదు. ఎందుకంటే ఆయన ఆ టైంలో ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనేమి రాజీనామా చేయించలేదే, పార్టీ నుంచి తీయలేదే, తీయద్దు పోని రాజీనామా చేయించలేదుగా. సో అకౌంటబిలిటీ అంటే బేసిక్గా ఎవరికి కూడా ఇప్పటి వరకు ఈ మీనింగ్ తెలియదు ఎవరికి కూడా. అకౌంటబిలిటీ అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలన్నాం, అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ స్కామ్ చేస్తే ఎడ్యుకేషన్ మినిస్టర్ పోనీ రాజీనామా చేయమన్న ఒక అర్థం ఉంది. ఆయన ఏం చేయడు, కానీ ఆయన ఏం స్కామ్ చేయలేదు, కానీ అయినా కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఎవరు ఏ తప్పు చేసినా మినిస్టర్లు రాజీనామా చేయాలి. ఇప్పుడు రోడ్డు మీద ఎవడో వెళ్తూ రోడ్డు మీద కైని ఊసాడంటే నితిన్ గడ్కరీ రాజీనామా చేయాలి, ఎందుకంటే రోడ్డు నీట్గా లేదు కాబట్టి. ఇక రేపు పొద్దున్న ఇదే తయారవుతుందేమో అని నా పాయింట్. ఏం లేదబ్బా, దేశంలో శాంతి భద్రతా సమస్య అనేది ఎక్కువైపోతుంది దీనివల్ల. దీనికి తోడు ఇప్పుడు ఏబీవీపీ కొంచెం అనుకూలంగా ఉంటుంది, బట్ ఎస్ఎఫ్ఐ ఏదైతే ఉందో అది బేసిక్గా ఇప్పుడు యాంటీ బీజేపీనే. అది పిఎఫ్ఐ తాలూకు ఇంకొక వింగ్. అది ఇప్పుడు వైజాగ్లో ఏవో ప్రొటెస్టులు జరుగుతున్నాయంటే వైజాగ్లో విద్యార్థులు చేస్తున్న ప్రొటెస్టులు కాదు, అది ఎస్ఎఫ్ఐ వింగ్కి సంబంధించిన వాళ్ళు చేస్తున్నది అది. సో అది చేశారు, అది ఏదో స్టూడెంట్లు అందరూ చేశారు అన్నట్టుగా ఏవో రీల్స్ పెడుతుంటే నాకు నవ్వు వచ్చింది నాకు. సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తానికి ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఈ 2 డిమాండ్లు అయితే చెప్పారు, ఈ 2 అయితే కానీ మేము వెళ్ళమన్నట్టుగా. కాంపెన్సేషన్ అయితే ఇస్తారు, కానీ పోలీసుల్ని యాక్షన్ తీసుకోవడం అనేది అవ్వని పని. ఎందుకంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలంటే వీళ్ళ మీద తీసుకోవాలి, బోల్డ్ మంది మీద తీసుకోవాలి అలాగైతే. ఎందుకంటే వాళ్ళు చాలామంది అటాకులు చేశారు అక్కడ, వాళ్ళని ఎంతమందిని పట్టుకుంటారు, ఎంతమంది విద్యార్థులను అరెస్ట్ చేస్తారు. సో అందరి మీద తీసుకోవాల్సి ఉంటుంది తీసుకోవాలనుకుంటే. వాళ్ళు రెచ్చగొట్టారు, వాళ్ళే అటాక్ చేశారని వీళ్ళే రెచ్చగొట్టారు, వీళ్ళే అటాక్ చేశారని వాళ్ళు. సో ఏది ఇక్కడ ఆన్సర్ లేదు దీనికి. సో అందుకని ఏంటంటే అది జరగకపోవచ్చు, కాంపెన్సేషన్ కూడా ఇచ్చేస్తారు నాకు తెలిసి. సో మోస్ట్లీ కాంపెన్సేషన్ అంతా ఇప్పుడు కూడా ఒకటి, ఆ సీజేపీ తరపున ఉన్నవాళ్ళు కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇప్పుడు ఆ నీట్ విద్యార్థులు కాదు, తర్వాత వేరే స్టూడెంట్స్ అయి ఉండొచ్చు, బట్ నీట్ విద్యార్థులు అయితే కాదు. ఇంకా 16 ఏళ్ల వయసు వాళ్ళు కూడా బోల్డ్ మంది ఉన్నారు అక్కడ. సరే ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు థింగ్ ఏంటంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు ఇలా జరగడం అనేది ఇది డెమోక్రసీ కాదు నన్ను అడిగితే, ఇది ప్రజాస్వామ్యం కాదు. ఎందుకంటే ఎవడు తప్పు చేశాడో వాడు శిక్ష పడటం వేరు, తప్పు చేయనోడు ఎందుకు శిక్ష అనుభవించాలి. పీపుల్ ఏమంటారంటే అకౌంటబిలిటీ అంటారు. అకౌంటబిలిటీ అనేది ఎప్పుడు తీసుకోవాలి, వాళ్ళ కారణంగా ఏదైనా పొరపాటు జరిగితే, వాళ్ళు తీసుకున్న ఒక నిర్ణయం కారణంగా ఏదైనా బ్లండర్ మిస్టేక్ జరిగితే అప్పుడు కదా తీసుకోవాలి, అది లేదు. సో ఇప్పుడు బేసిక్గా ఎవడైతే లీక్ చేశాడో వాడిని అరెస్ట్ చేయాలి, వాడు చేసింది క్రైమ్, అది వేరు. కానీ అట్లా కాకుండా వాడి గురించి తెలిసి కూడా కొంతమంది బేసిక్ ఉంటారు చూసారా, పట్టించుకోకుండా సర్లే అడేదో చేసుకున్న లైట్లు అన్నట్టు ఊరుకున్న వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. సో వాళ్ళు బేసిక్గా వాళ్ళ పదవుల నుంచి వెళ్ళిపోవాలి, అది బేసిక్గా అకౌంటబిలిటీ. తప్పులో ఇన్వాల్వ్ కాకపోయినప్పటికీ కూడా దాని గురించి తెలిసి కూడా సైలెంట్గా ఉన్న వాళ్ళు బేసిక్గా అకౌంటబిలిటీ తీసుకోవాలి. కానీ ఇప్పుడు బేసిక్గా తప్పు జరిగిందని తెలిసిన వెంటనే అరెస్ట్ అయితే చేయించారు, వాళ్ళని అరెస్ట్ చేయించారు, సిబిఐకి అప్పచెప్పారు, విచారణ చేస్తున్నారు, కొత్త ఎగ్జామ్ డేట్ ఇచ్చారు, ఎగ్జామ్ అద్భుతంగా కండక్ట్ చేశారు, రిజల్ట్స్ వచ్చినాయి, అన్నీ అయిపోయినాయి కూడా. ఇక వాళ్ళు స్టూడెంట్లు కూడా హ్యాపీగా ఉన్నారు, నీట్ స్టూడెంట్ అందరూ, బేసిక్గా స్టూడెంట్స్ అందరూ బాగానే ఉన్నారు, రాసిన వాళ్ళు అందరూ కూడా. ఆ స్టూడెంట్స్లో ఎవరు వచ్చి ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారంటే అందులో మరీ 20% 30% మార్కులు వచ్చిన వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు చదవడం రాక ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయమన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా జరిగింది అట్లా. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ అయితే రాజీనామా చేశాడు. ఇప్పుడు ఒకటి నాకేంటంటే ఇప్పుడు సిచ్యువేషన్ ఇట్లా ఉంది కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఇది 2026 కదా, 2029కి మళ్ళీ ఎలక్షన్స్ ఉంటాయి మనకి. బేసిక్గా బీజేపీ కూడా వాళ్ళకి కొంచెం పాజిటివిటీ గెయిన్ చేసుకోవడానికి ఈ నిర్ణయం తీసుకుంది, అది అర్థమవుతుంది. అయితే 2029 ఎలక్షన్స్లో బేసిక్గా పీఎం క్యాండిడేట్ కింద యోగి ఆదిత్యనాథ్ని కనుక పెడితే సెట్టు. ఇలాంటివి ఏమన్నా విషయాలు కనుక జరిగితే ఆయన బాగా హ్యాండిల్ చేస్తాడు. సో అది నాకు తెలిసి, నేను అనుకోవడం అయితే ఆయన బాగా హ్యాండిల్ చేస్తారు ఇలాంటివి అయితే. సో ఒకసారి మోడీని రిజైన్ చేయమని చూడండి ఒకసారి. మోడీ రిజైన్ అయితే నెక్స్ట్ వచ్చేది యోగియే. సో ఒక టిపికల్ ఇండియన్ ఫాదర్ లాగా ఉంటారు మోడీ, అట్లా కాదు,
అంటే రీల్స్ ఇట్లా కెమెరా ముందుకు పెట్టి అవి చేయడం ఉంటుంది ఆయన సైడ్ నుంచి. యోగి అట్లా కాదు. యోగి బేసిక్గా బెల్ట్ పట్టుకొని తిరుగుతుంటారు చూసారా ఫాదర్లు కొంతమంది. ఏ సినిమా అది, మిడిల్ క్లాస్ మెలోడీ సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, ఆ స్టైలు మోడీది, సారీ యోగిది. సో మొత్తం అంతా కూడా అటాకింగ్ మోడే ఉంటుంది మోస్ట్లీ. సరే, అంటే నేను అదే అంటున్నా, ఐ డోంట్ వాంట్ ఇండియా టు బి డెమోక్రసీ. అండర్ బీజేపీ ఇట్ హ్యాస్ టు బి ఏమంటారు, నన్ను ఏదో అంటారే, పదం గుర్తురావట్లేదు, అంటే నియంతృత్వం, డిక్టేటర్షిప్. సో బీజేపీ అండర్లో కొంచెం డిక్టేటర్షిప్ ఉంటేనే బెటర్ ఏమో. ఎందుకంటే ఒకటి చెప్తా చూడు, ఇప్పుడు నీట్ విద్యార్థులకి జరిగినది ఏదైతే ఉందో అది ఇంటర్నల్గా జరిగింది. అది బేసిక్గా మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి జరిగింది కాదు. ఇప్పుడు అదే చెప్తున్నా, స్టేట్ గవర్నమెంట్లో కూడా చాలా చోట్ల జరిగింది. ఇప్పుడు కేటీఆర్ గారు వచ్చి మాట్లాడారు, బట్ అంతకుముందు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ లీకులు జరిగాయి. కర్ణాటకలో లీక్ జరిగింది, పంజాబ్లో లీక్ జరిగింది, ప్రతి చోట జరుగుతోంది. సిస్టమ్ మారాలి. ఈ సిస్టమ్ మారితే బాగానే ఉంటుంది. సిస్టమ్ మారకపోవడానికి గల కారణాలు ఏంటి? డిక్టేటర్షిప్ లేకపోవడమే. బేసిక్గా ఇండియాని అఫీషియల్గా హిందూ కంట్రీగా డిక్లేర్ చేసేసి, డిక్టేటర్షిప్ పెట్టేసి, సెక్యులరిజం అనేది తీసేసి, డెమోక్రసీ అనేది తీసేసి, రూలింగ్ని బట్టి, అంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఒకవేళ అధికారంలో ఉన్న వాళ్ళని బట్టి, ఒకవేళ కాంగ్రెస్ వచ్చి కావాలనుకుంటే డిక్టేటర్షిప్ తీసేసి డెమోక్రసీ పెట్టుకుంటా అంటే పెట్టుకోవచ్చు. బట్ ఎందుకో ఇదైతే కరెక్ట్ అనిపిస్తుంది. బికాజ్ పొలిటికల్ ప్రాపగాండాస్ అబ్బా. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ అనేది కూడా ఎందుకు పుట్టింది? ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు ఒక అవకాశం కోసం. సో యువతని రెచ్చగొట్టే విధంగా ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఆ టైంకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక మాట వదిలేడు. ఆయన వదలడం వల్ల కాక్రోచ్ జనతా పార్టీ అనేది పుట్టింది. సో ఇప్పుడు దాన్ని యూజ్ చేసుకొని, దాన్ని బేస్ చేసుకొని ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఏం లేదు, దేశం మొత్తం కూడా అన్రెస్ట్ క్రియేట్ చేయడమే ఇక్కడ మెయిన్ పాయింట్ అయిపోయింది. కాకపోతే ఒకటి, దీన్ని పట్టించుకోవడం వల్ల మనకు వచ్చేది లేదు, దీన్ని పట్టించుకోకపోవడం వల్ల మనకు పోయేది ఏం లేదు. నన్ను అడిగితే ఫర్దర్గా ఏమైనా జరిగినా కూడా ఆంధ్ర తెలంగాణ అనే కాదు, భారతదేశం మొత్తం కూడా పట్టించుకోకపోతే బెటర్. సీజేపీని కావచ్చు, లేదంటే ఈ ప్రొటెస్ట్ని కావచ్చు, వీటన్నిటిని కూడా. సో కొంచెం, ఎందుకంటే జెన్యున్గా ఒక పాయింట్ అయితే ఉంది. దీనివల్ల నేషన్లో ఏవైతే ముఖ్యమైన సమస్యలు ఉన్నాయో ఆ ముఖ్యమైన సమస్యలన్నీ కూడా పక్కదారి పట్టేస్తాయన్న ఫీలింగ్ కలుగుతుంది. అంటే ఇది ముఖ్యమైన సమస్యే, కానీ దీనికంటే ముఖ్యమైనవి ఉన్నాయి. అది నేను చెప్పేది. బేసిక్గా జియో పొలిటికల్ టెన్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయి మనకి. బికాజ్ మన చుట్టూ ఉన్న కంట్రీస్ అన్నీ కూడా మనకి శత్రు దేశాలే. పాకిస్తాన్ కావచ్చు, చైనా కావచ్చు, శ్రీలంక కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, అన్నీ మనకి శత్రు దేశాలే. సో వాటితో ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు ఇండియాని ఆక్రమిద్దామని చెప్పి చూస్తున్నారు. అక్సై చిన్ను, అరుణాచల్ ప్రదేశ్, ఇటు తర్వాత వెస్ట్ బెంగాల్ సైడు ఇల్లీగల్ మైగ్రెంట్స్ చాలా 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 జరుగుతున్నాయి. ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో వాటన్నిటి వల్ల వాట్ ఎవర్ ఇట్ ఈస్, అక్కడ హ్యాండ్లింగ్ ఒకటి ఉంటుంది. తర్వాత ఇండియాని బేసిక్గా డెవలప్ చేయాలి, ఇండియాని ముందుకు తీసుకెళ్ళాలి, అదొక ఆస్పెక్ట్ ఉంది. ఇవన్నీ ఉన్నాయి. సో ఏమోలే, నన్ను అడిగితే అదే అంటున్నా కదా, ఆ వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టుకుంటే బెటర్ నన్ను అడిగితే. ఎందుకంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేసినంత మాత్రాన ఏటి మారిపోద్ది పిచ్చోళ్ళు కాకపోతే. ఇంకొకటి, ధర్మేంద్ర ప్రధాన్ పోనీ ఎడ్యుకేషన్ మినిస్టర్గా రాజీనామా చేశాడు. బేసిక్గా ఈ 3 నెలలు ఆయన్ని ఏం చేస్తారు? ఆయన ఇంకొక ఏదో డిపార్ట్మెంట్కి వేస్తారు. ఆయన్ని మినిస్ట్రీకి వేయరు, ఇంకేదో వేరే డిపార్ట్మెంట్కి వేస్తారు ఆయన్ని. అయితే మినిస్టర్ ఈ మినిస్టర్ను ఇంకొకరిని పెడతారు, ఈ ఎడ్యుకేషన్ మినిస్ట్రీలో ఇంకొకరిని ఎవరినో పెడతారు. నితిన్ గడ్కరీనే పెట్టండి, ఆయన బేసిక్గా అన్ని ఎథనాలు E20 ఫ్యూయల్ గురించి అడుగుతాడు నీటిలో కూడా, అప్పుడు సరిపోద్ది. సో బేసిక్గా ఇంకొక ఎడ్యుకేషన్ మినిస్టర్ వస్తాడు, అప్పుడు లీక్ అయితే ఆయన రాజీనామా చేస్తాడు. మళ్ళీ అప్పుడు లీక్ అయ్యి ఇంకోటి వస్తాడు, మళ్ళీ లీక్ అయితే. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ వచ్చినప్పుడు లీక్ అయితే ఏంటి అంటే వాళ్ళ బాధ ఏంటంటే కాంగ్రెస్ ఎలాగూ రాదులే అని, అది వేరే విషయం. ఈ క్వశ్చన్ కూడా వేస్టే లేండి. కాంగ్రెస్ వచ్చినప్పుడు లీక్ అయితే ఏంటి పరిస్థితి అనే క్వశ్చన్ కూడా వేస్ట్. ఎలాగా కాంగ్రెస్ రాదు. బికాజ్ నరేంద్ర మోడీ గారి రీచ్ ఏంటి అనేది, ఆయన గ్రౌండ్ లెవెల్ సపోర్ట్ ఏంటి అనేది చాలామందికి అర్థం కావట్లా. ఇంకా ఇది చాలామందిని లేపింది, నిద్ర లేపింది. బేసిక్గా మోడీ గారి సపోర్టర్స్ చాలామందిని, బీజేపీ సపోర్టర్స్ చాలామంది నిద్ర లేపింది. సో కాయిన్కి 2 వైపులా కూడా మొత్తం జరిగాయి అందుకే బయట సోషల్ మీడియాలో. అండ్ బేసిక్గా ఆయన కూడా అందుకే మాట్లాడలేదు. అభిజిత్ని అడిగారు ఎవరో, మీరు బేసిక్గా మరి పంజాబ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయమంటారా, కర్ణాటక ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయమంటారా అని చెప్పి మాట్లాడలేదు. నాకేంటి వినబట్లేదు అన్నట్టు ఏటో చూసుకుంటున్నాడు.
అలాంటి వాళ్ళు ఉన్నారు. ఏమంటే ఎజెండా తెలియక పాపం చాలామంది ఆయనతో పాటు నిలబడుతున్నారయ్యా. ఏం చేయలేం మరి ఇంకా. సో అది మరి సిచ్యువేషన్. సో దాట్స్ గైస్. మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇది ఇన్సిడెంట్. సో ఆయనైతే రాజీనామా చేశాడు ప్రస్తుతానికైతే. అంతే మరి ఇంకా. సో నాకైతే అన్నెసరీ అనే ఫీలింగేనా అది. ఎందుకంటే ఒకరోజు కాకపోతే ఒకరోజు, 100 రోజులు కాకపోతే 100 రోజులు, 1000 రోజులు కాకపోతే 1000 రోజులు ఆ ప్రొటెస్ట్ అట్లా కంటిన్యూ అవనిచ్చి ఉండుంటే బాగుండు. అంటే చూడాలి కదా, ఇప్పుడు వాళ్ళ ప్రొటెస్ట్ ఎంత డెడికేషన్తో ఉందో చూడాలి కదా. సో అది నాకైతే అట్లా అనిపించింది. లెట్స్ సీ మరి చూద్దాం. సో దట్స్ గైస్, దిస్ ద వీడియో. సో మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి దీని మీద. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయని ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జార్స్ మాత్రం ఎక్కడ వచ్చి ఫాలో వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాగా నెక్స్ట్ బై బై.